మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మిథున రాశి వారికి ఇక్కడ జనవరి 2వ పక్షంలో కొన్ని కష్టాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. మనోవిచారం కలుగుతూ ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనే కోరిక వస్తూ ఉంటుంది. అది కూడా అనవసరంగా దూర ప్రాంత ప్రయాణం చేయడం ద్వారా వ్యయాలు ఎక్కువగా అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా ధన నష్టాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మిథున రాశి వారికి ప్రధానంగా మనం చూసినట్లయితే దశమ స్థానంలో శని భగవానుని యొక్క సంచారం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు ఆటంకములు కలగడానికి అవకాశం ఉంటుంది. లగ్నస్థానంలో గురువు యొక్క స్థితి అంత అనుకూలతంగా గోచారంలో యోగించకపోవడం వల్ల ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులకు గురి అవుతారు. అలాగే సంతానం ద్వారా సమస్యలు ఏర్పడడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది. లేని పక్షంలో సంతానం కోసం ఎక్కువగా ఖర్చులు వ్యయాలు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. వార ప్రారంభంలో కుటుంబంలో చిన్నపాటి చికాకులు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కొనసాగింపుగా చివరి వరకు అంటే నెల చివరి వరకు కూడా ఇబ్బందులు పెట్టడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యుల దగ్గర మర్యాదగా నడుచుకోవడం ఈ పక్షం రోజులు చాలా అవసరంగా చెప్పవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి తోటి వ్యక్తులతో లేదంటే ఇరుగు పొరుగు వారితో కూడా చిన్నపాటి తగాదాలు గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. మీ సోదర సోదరీమణులతో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు ప్రధానంగా దైవ చింతన చేయడం అనేటటువంటిది చాలా అవసరం. ఇది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి గోచార పరిస్థితి అయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహం చేత అన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతో వర్ధిల్లుతారు. కాబట్టి మిథున రాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క 15 రోజుల కాలంలో మాత్రం ఎక్కువగా భగవద్ ఆరాధన చేయండి. విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణను ఎన్నిసార్లు ఎక్కువగా అవకాశం ఉంటే అన్నిసార్లు పారాయణ చేసినట్లయితే వృత్తి ఉద్యోగ రంగాలలో ఉండేటటువంటి వారికి ఇది బాగా యోగిస్తుంది. వ్యవసాయదారుల్లో కూడా అభివృద్ధిని కలిగిస్తూ ఉంటుంది. మీకు ఏర్పడబోయేటటువంటి కష్టాల నుండి బయటకు తీసుకురావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి శుక్ర భగవానుని యొక్క నవమ స్థాన స్థితిక వలన శుభకరమైనటువంటి ఫలితాలు యోగిస్తాయి. కాబట్టి దిగులు చెందవలసినటువంటి పని అంతగా లేకపోవచ్చు. ఒక శుక్ర భగవానుడు మాత్రం మీకు ఈ యొక్క 15 రోజులు కొంచెం ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కాకపోతే ప్రస్తుతం శుక్రుని యొక్క మౌఢ్యమి కొనసాగుతున్న కారణము చేత ఆయన కూడా సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వడు. కాబట్టి మిథున రాశి వారికి ఇది ఇబ్బంది పెట్టేటటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే వాతావరణానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వెంటాడటానికి ఎప్పటి నుండో దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ట్రీట్మెంట్ అనేటటువంటిది ఖచ్చితంగా తీసుకోవడం, హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేటటువంటివి తొలగడానికి అవకాశం ఉంది తప్ప మన యొక్క చాదస్తంతో వ్యాధిని పూర్తిగా ముదిరిపోయేటట్లు చేసుకోకుండా ముందుగానే దానికి తగినటువంటి ట్రీట్మెంట్ అనేటటువంటిది తీసుకుని దానికి అనుగుణంగా భగవంతుని యొక్క ప్రార్థన చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా మనకి ఉపకరిస్తుంది. మన యొక్క ఆరోగ్య సమస్యల నుండి బయటకు తీసుకొస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా మిథున రాశి వారు శ్రీమన్నారాయణునికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది మీకు ఆరోగ్య సమస్యల నుండి బయటకు తీసుకురావడానికి చక్కగా ఉపయోగపడుతుంది.